హలో గైస్! ఈ వీడియోలో అయితే అనుకోకుండా వెళ్ళిన తిరుమల ట్రిప్ ఎలా జరిగిందని చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మేము ట్రైన్‌కెళ్ళాము. ఇట్స్ అరౌండ్ ఆఫ్టర్‌నూన్ 3:00 అనమాట. కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళాం. మంచిగా ముచ్చట్లు వేసుకున్నాం చాలాసేపు. అంటే అరౌండ్ 4 అవర్స్ పడుతుందన్నమాట మాకు తిరుపతికి వెళ్ళడానికి. ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. నేనైతే కొన్ని రీల్స్ చేద్దామని మా అమ్మతో డిస్కస్ చేస్తున్నాను. అదే ఆ ట్రైన్ అది మీరు చూసారు కదా! దిగి మళ్ళీ మా వంశీని తీసుకెళ్ళడం అలాంటివన్నీ చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఇంక ఇది వచ్చేసి మన రిహార్సల్. నానైతే నవ్వుతున్నాడు. నాన్న అనమాట తీస్తుంది వీడియో. ఇంకా సర్లే అని చెప్పేసి ఒక 3-4 టైమ్స్ చేస్తే లాస్ట్కి వచ్చింది. రియలీ టర్న్డ్ అవుట్ గుడ్. మంచి రీచ్ వచ్చింది. చూపించినావా ఇద్దరిని? ఓకే. ట్రైన్ దిగిన వెంటనే అరౌండ్ 7:10 కల్లా మేమైతే విష్ణు నివాసంకి రీచ్ అయిపోయాం. ఎందుకంటే దర్శనం టికెట్స్ ఇస్తారనమాట. స్లాట్స్ ఇస్తారు ఏ టైంకి వెళ్ళాలని చెప్పేసి. నార్మల్గా మనం 300 టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని కార్లో వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటాము. ఈసారి అలా కాదు, అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ట్రైన్ జర్నీ తీసుకున్నాము. ఈజీగా ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి 10:00కి మాకు దర్శన్ టికెట్స్ వచ్చేసాయి. అండ్ మేమైతే లేట్ చేయకోకుండా ఫుడ్ అయితే తినేసి వెంటనే పైకి వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే 11:30 కల్లా మనకి బస్సెస్ ఉండవన్నమాట. తర్వాత మనం తిరుమలకి చేరుకోలేం కాబట్టి మేము ఫాస్ట్గా తినేసి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ గోబీ రైస్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మీరు తినాలంటే తినండి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా గోబీ రైస్ అయితే ఒక్కసారైనా తింటాము. అండ్ చాలా మంచిగా ఉండే అనమాట. మేము వెళ్ళిన చోట కూడా టేస్ట్. ఇంకా నేను మామ్సీ చెప్పాను కదా కొన్ని రీల్స్ తీస్తున్నామని చెప్పేసి చిన్న చిన్న పార్ట్స్గా పెడదాం అనుకున్నాం అనమాట. కొన్ని మొమెంట్స్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి మీతో. అలా కొన్ని రీల్స్ ఆల్రెడీ షేర్ చేశాను, షార్ట్స్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వీడియోలో అనమాట. తీసుకుంటా ఉన్నాం వీడియోస్. చాలా మంచిగా ఉండే టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సప్తగిరి ఎక్స్ప్రెసెస్ ఉంటాయి పైన తిరుమలకి వెళ్ళేవి. అందులో అయితే మేము ఎక్కేసి ఇంకెళ్దాం అనుకున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలుసు కదా చెక్-ఇన్స్ ఉంటాయని చెప్పి ఏజ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ మనం ఒకసారి స్కాన్ చేయించుకొని అటుపక్కకి వెళ్ళేసి మళ్ళీ మనం ఎక్కిన బస్సు ఎక్కేసేయచ్చు. అండ్ ఎస్, వీఆర్ ఫైనలీ ఇన్ తిరుమల. లేట్ చేయకుండా రూమ్స్ కోసం వెళ్ళాం. నిన్న నైట్ అయితే మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామన్నమాట రూమ్ కోసం అని చెప్పేసి. అండ్ అక్కడ వచ్చేసి చాలా లేట్ అయింది. నియర్లీ 4-5 అవర్స్ పట్టిందనమాట మాకు. రూమ్ ఏమో ఇవ్వలేదు కానీ క్యూలో ఉండంటిని. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఇచ్చేసారు. నైట్ ఒకటే క్యూ ఉంటే మేమైతే అక్కడే కొంచెం విశ్రాంతి తీసుకున్నాం చాలాసేపు. మా మమ్మీ ఇంకా మా అన్న వాళ్ళు వెళ్ళారనమాట రూమ్ కోసం అని చెప్పి. నేను మా నాన్న ఇంకా మా వదిన అందరం పడుకున్నాం. సో మాకైతే జిఎన్సీనేనా ఇది, జిఎన్సీలో వచ్చింది. మిగిలిన స్టేస్తో పోలిస్తే జిఎన్సీ కొంచెం మన తిరుమల స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. అంటే అన్నిటికీ దూరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. మాకైతే ఆ పైన ఉన్న రూమ్ అయితే ఇచ్చారు. ఇంకా మామ్సీ వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయారనమాట. రూమ్ అయితే మంచిగా ఉండే కానీ మేమైతే యూజ్ చేయలేదు. మాకు దర్శనం ఈవినింగ్ కల్లా అయిపోయింది. ఇంకా మేము నైట్ కల్లా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో కళ్యాణ కట్ ఉంటుంది అనమాట హెయిర్ కట్ కోసం. ఇప్పుడైతే నేను హెయిర్ కట్ అయితే చేయించుకుంటాను అనమాట దేవుడి దగ్గర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ హెయిర్ కట్ అయితే చేయించేసుకున్నా నేను. ఇంకా అక్కడి నుంచి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇంకా వెంగమాంబలో ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం అనుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి నెక్స్ట్ దర్శనంకి పోదాం అనుకున్నాం అనమాట. ఇంకా అలా బస్లో వెళ్తుండగా కొన్ని ప్రదేశాలని క్యాప్చర్ చేద్దామంటే ఈ మూవబుల్ బస్లో నాకు అవ్వలేదు. నడుస్తూ వెళ్తుంటే అంజూర్ పండు నా మీద వచ్చి పడింది. ఆ పండు చూసిన వెంటనే మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగానే ఆ మేడిపండు నిండుగా పురుగులు ఉన్నాయి. వెంగమాంకి వచ్చేసాం ఫుడ్ తినడం కోసం. మేము అరౌండ్ 10:00కి వెళ్ళామన్నమాట. అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి ఉంటుంది. ఇంకా లంచ్ టైం స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. సీనరీస్ అయితే చాలా మంచిగా ఉంటాయి. 7 కొండల్ని చూపిస్తూ ఒక వాల్ మీద అయితే ఒక పెయింటింగ్ ఉంటుంది. అది చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఇలా అన్నీ చూసుకుంటే ఇంకా లోనకైతే వెళ్ళిపోయి ఇంకా ఫుడ్ అయితే తినేసాము. నాకైతే ఇక్కడ పెట్టే స్వీట్ అంటే చిన్నప్పుడు అయితే చాలా ఇష్టం అనమాట. ఎన్నిసార్లు వెళ్ళినా ఖచ్చితంగా ఒక్కసారైనా తింటాను. ఇంకా మంచిగా ఫుడ్ అయితే తినేసాము కాసేపు. ఈ మినప్పప్పు వడ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను. చాలా టేస్టీగా ఉండేది. నేనైతే ఎప్పుడు అంత మంచి టేస్ట్ అయితే చూడలేదన్నమాట. ఇంకా అలా బయటకు వచ్చి ఒక కప్పు టీ తాగేసి మేమైతే గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. తిరుమల కోనేరు గురించి ఒక పండితుడు ఏమన్నాడో మీరే వినండి. తిరుమలలో పుష్కరిణి కూడా స్వయంభూవే. పుష్కరిణి కూడా తనంతట తాను వెలసిన పుష్కరిణి అనమాట. మహాశక్తివంతమైనది. ఎంత శక్తివంతమైందో తెలిస్తే ఇంకొకసారి ఎప్పుడు కూడా అసలు పుష్కరిణిలో స్నానం చేయకుండా ఇంటికి రారు మీరు. స్వామి ఉన్న ప్రాకారానికి వెనకాల ప్రాకారంలో ఒక నది ఉంది. ఏమిటా నది అంటే విరజా నది. విరజా నది అంటే వైకుంఠంలో
స్వామితో పాటు మహావిష్ణువుతో పాటు ఉన్న నది అనమాట. ఆ విరజా నది ఎక్కడ వచ్చి ఉంది అంటే స్వామివారి విగ్రహం ఉన్న ప్రాకారాన్ని మనం విమాన ప్రాకారం అంటాం కదా, దాని బయట ప్రాకారం ఉంటుంది, సంపంగి ప్రాకారం అంటారు. అక్కడ మనకి కళ్యాణాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ కళ్యాణాలు చేసే చోట చివర స్వామి విగ్రహాలు పెడతారు కదా, అక్కడి నుంచి మీరు కుడివైపుకు వెళ్తే అక్కడ ఒక బావిలో ఉంది నది. ఎలాగంటే స్నానం చేయడం అంటే మరి మనకు కుదరదు కదా స్నానం చేయడానికి, దానికే ఆ విరజా నది శక్తి మనకి తెలియకుండా అంతర్లీనంగా వెళ్ళి స్వామి పుష్కరిణిలో కలిసిపోతుంది. అంటే మీరు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వైకుంఠంలో విరజా నది ఉంది కదా, అందులో స్నానం చేసినంత శక్తి అన్నమాట. ఆ నది స్వామి విగ్రహం కింద నుంచి వెళ్తుంది. అందుకే కొంతమంది అర్చక స్వాములు స్వామి విగ్రహం దగ్గర చెవు పెట్టి వింటే నది గలగలలు వినిపిస్తాయి అంటారు కదా, దానికి కారణం ఇదన్నమాట. సో విన్నారు కదా గైస్, మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కోనేరులో స్నానం చేసి వెళ్ళండి. అలా కోనేటిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. నామం పెట్టించుకున్నాం అనమాట. ఎంత చక్కగా ఉన్నాం చూడండి అందరము. మేమైతే ఇప్పుడే వరాహస్వామిని దర్శించుకొని వచ్చాము. ఇప్పుడు అరౌండ్ అక్కడ ఉన్నది అనమాట, కోనేరు పక్కనే ఉంటుంది. దర్శనం ఎట్లయిందమ్మా? చాలా బాగా పోవాలండి దర్శనానికి. వరాహస్వామి దర్శనం అయిపోయిందండి, చాలా బాగా అయింది. ఒక గంట పట్టిందండి వరాహస్వామి దర్శనం. నామం పెట్టించుకున్నాము. నామం పెట్టారండి. పెద్ద నామం పెట్టించుకున్నానండి నేను. మళ్ళీ నేను చిన్న నామం పెట్టించుకున్నాను. అక్కడి నుంచి ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళాలి కదా మనం దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామిని. ఇంకా మేము ఒక బస్సు అయితే ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది ఆ క్యూ లైన్కి. సరే చేసేదేం లేదని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అంత లోపల మన బస్సు అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోయాం. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. అరౌండ్ 5 hours పట్టింది మాకు దర్శనం అయిపోవడానికి, కానీ చాలా మంచిగా జరిగింది. అక్కడ మేము కరెక్ట్గా లోనకి మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఉత్సవ విగ్రహాలు అయితే లోనకి వచ్చాయన్నమాట. అప్పుడు చాలాసేపు అక్కడ చూసుకొని ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు, లోనకి ఎవరు వెళ్ళట్లేదు అనమాట. కాసేపు ఇవి చూసి వెళ్దాం అనుకున్నారు. మేమైతే అక్కడ మంచిగా చూసుకొని ఇంకా లోనకి అయితే వెళ్ళాము. నార్మల్గా చివరి లైన్లోకి వెళ్తారనమాట, దేవుడిని ఇంకాస్త దగ్గరగా చూడొచ్చు అని చెప్పి. కానీ ఆ రోజు ఎందుకో మిడిల్ క్యూలో ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా ఉంది. ఇంకా నేను మా నాన్న అయితే ఆ క్యూలోకి వెళ్ళిపోయాము. ఇంకా లిటరలీ చాలాసేపు అక్కడే నిలబడి దర్శనం చేసుకున్నాము. ఇంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదని చెప్పచ్చు. ఎందుకంటే అంతసేపు ఎప్పుడు మనం చూడలేమన్నమాట, ఇంక తోస్తూ ఉంటారు కదా. మిడిల్ లైన్లో అయితే ఎవరికి అందము. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. అండ్ అంత కష్టపడి వెళ్ళినందుకు మాకైతే దర్శనం మంచిగా జరిగినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తిరుపతికి వెళ్ళామంటే ఇంకా ఖచ్చితంగా లడ్డులు, అగరబత్తులు, ఇంకా ధూపాలన్నీ తెచ్చుకుంటాం. మనం కూడా పట్టుకొచ్చేసాం. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసి మళ్ళీ మేము గోబీ నూడిల్స్, గోబీ రైస్ తీసుకున్నాము. నాకైతే గోబీ నూడిల్స్ అస్సలు నచ్చలేదు, చండాలంగా ఉంది. మీరైతే తిరుపతిలోనే తినండి గోబీ రైస్ కానీ అట్లా ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే బయట. నాకెందుకో తిరుమలలో అంత నచ్చలేదు. లాస్ట్ టైం కూడా అట్లనే ఒకసారి అట్లనే జరిగింది. ఎక్కడ చూసినా కూడా నాకేం నచ్చట్లేదు అనమాట గోబీ రైస్. మీకు ఎక్కడైనా నచ్చింటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము. మార్నింగ్ టైమ్స్ మేము చాలా లేట్ చేసామన్నమాట రూమ్ కోసం అని చెప్పేసి. ఆ రూమ్ యూస్ చేసింది లేదు, పెట్టింది లేదు. మీరైతే అలాంటి మిస్టేక్స్ చేసుకోకండి. డైరెక్ట్ కోనేరుకి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి గుడికి అయితే స్టార్ట్ అయిపోండి. టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఈవినింగ్ కల్లా మీరు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. మేము కూడా ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కేసి మా ఊరికి అయితే వచ్చేసాం. ఇంకా మా 2 days ట్రిప్ అయితే అయిపోయింది అనమాట తిరుమలకి. మంచిగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం ఇంటికి. ఇంతటితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డామ్స్ వ్లాగ్స్.